హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీని కొంచెం డిఫరెంట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ పల్లీలను కూడా వేసుకుని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనగా దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని కూడా వేపుకోవాలండి. ఇలా పల్లీలు, శనగపప్పు, అల్లము అంతా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి పోపు దినుసులు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట. అంతేకాదండి, ఈ తాలింపులోని కొంచెం చక్కగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం కదా, అందుకని నేను వేయటం లేదన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి పల్లీలు, శనగపప్పు, అల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే బాగా కారంగా ఉన్నటువంటి 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు కొబ్బరికాయలోని హాఫ్ చెప్పని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి. దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి చట్నీలోకి మనం ముందుగా చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి తాలింపును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇటు బ్రేక్ఫాస్ట్లోకైనా అటు ఈవినింగ్ స్నాక్స్లోకైనా మంచి టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.